64 conducting drops, each of radius 0.02 meter and each carrying a charge of 5 μc are combined to form a bigger drop. The ratio of surface density of bigger drop to the smaller drop will be. So ఏమడుగుతున్నాడు, the ratio of surface density of bigger drop to the smaller drop. సో దానికోసం మనం దీని మధ్య రిలేషన్ తెచ్చుకోవాలి, చార్జెస్ మధ్యలో అండ్ ఆల్సో రేడియస్ మధ్యలో. సో దానికోసం మనం ఏం చేస్తున్నాం అంటే బిగ్గర్ డ్రాప్ అనేది 6 స్మాల్ డ్రాప్స్గా విడిపోతుంది. సో వాల్యూమ్ అనేది సేమ్ ఉంటుంది కదా. బిగ్గర్ డ్రాప్ యొక్క వాల్యూమ్ ఏం తీసుకోవచ్చు, 4/3 పై r3. స్మాలర్ డ్రాప్స్ యొక్క వాల్యూ అంటే 64 అయ్యాయి. సో 64 × 4/3 పై స్మాల్ r3. ఇది రేడియస్ స్మాల్ది, ఇది బిగ్గర్ డ్రాప్ది. సో దీని నుంచి మనం ఏం తీసుకోవచ్చు, గెట్ క్యాన్సిల్, పై గెట్ క్యాన్సిల్ అండ్ r³ = 64 r3. సో దాని నుంచి ఏం రాసుకోవచ్చు, r³ = 4r3. సో r మనకేమొచ్చింది 4r. ఇన్ ద సేమ్ వే ఛార్జ్ కూడా మొత్తం ఓవరాల్ బిగ్గర్ ఛార్జ్ =64 టైమ్స్ ఆఫ్ స్మాలర్ డ్రాప్ ఛార్జ్కి ఈక్వేట్ చేసుకుంటాం. సో దాని నుంచి మనం ఒక రిలేషన్ తీసుకోవచ్చు, Q/Q = 64. సో అడుగుతున్నది ఏంటిది, మనం సర్ఫేస్ డెన్సిటీ అడుగుతున్నాడు. సర్ఫేస్ డెన్సిటీ యొక్క రేషియో బిగ్గర్ది స్మాలర్ది. సో సర్ఫేస్ డెన్సిటీ ఫార్ములా ఏంటిది, Q/4πr². దిస్ వన్ ఈజ్ బిగ్గర్ అండ్ దిస్ వన్ ఈజ్ స్మాలర్, 4πr². సో దీని నుంచి ఏం చేసుకోవచ్చు, 4π గెట్ క్యాన్సల్ అండ్ Q/Q × r²/r². సో Q/Q ఏమొచ్చింది మనకు 64 × r². సో r² ఏమో కనుక్కోవాలి. సో r = 4r ఉంది. సో r² = 4r². సో ఏమవుతుంది రేషియో, 64 × r²/16r². సో r² గెట్ క్యాన్సిల్, 16 4s are 64. సో ఫైనల్గా మనకి ఏమొచ్చింది 4/1. సో రేషియో ఎంత వచ్చింది, 4:1.